కడియం నర్సరీ రైతులు ఈ కొత్త సంవత్సరానికి గ్రీనరీతో ఆహ్వానం పలికారు. లక్షలాది మొక్కలతో హ్యాపీ న్యూ ఇయర్ 2026 అంటూ అక్షరమాలను రూపొందించారు. దేశ ఇంటిగ్రిటీ ప్రధాన అంశంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు రైతులు తెలిపారు. దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. మెట్రో సిటీల నుంచి పల్లెల వరకు ప్రజలు ఎవరికి తోచినట్లు వారు నూతన ఏడాదికి స్వాగతం పలికారు. అయితే నర్సరీలకు పేరొందిన కడియం ప్రాంతం మరోసారి నూతన ఏడాదికి మొక్కలు వాటి పచ్చదనంతో ఆహ్వానం పలికిందే. కొత్త ఆశలు, ఆశయాలు, ఆలోచనలతో తరలివచ్చిన కొత్త సంవత్సరానికి కడియం నర్సరీలు వినూత్నంగా స్వాగతం పలుకుతున్నాయి. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేలాది మొక్కలతో అందమైన కూర్పును ఏర్పాటు చేశారు. 2026 కొత్త సంవత్సర శుభాకాంక్షలు సృజనాత్మకంగా అందించారు. హ్యాపీ న్యూ ఇయర్ 2026 అంటూ అక్షరామాలను మొక్కలతో అలంకరించారు. ఈ ఆకృతుల మధ్య ఫోటోలు తీయించుకోవడానికి సందర్శకులు పోటీ పడుతున్నారు. మన ఇందులో ఆల్టర్నేంట్రా రెడ్, ఆల్టర్నేంట్రా ఎల్లో, బ్లాక్, వైట్, గ్రీన్ మరియు ఆర్చిపోలియో బ్లాక్ తదితర రకాలని సుమారు ఐదు రోజుల పాటు 25 మంది కూలీలతో లక్షలాది మొక్కలను ఇందులో కూర్పులు ఏర్పాటు చేసి ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది మేము మెయిన్ తీసుకున్నది ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. ఏటా ఈ నర్సరీల నిర్వాహకులు కొత్త ఏడాదిని వినూత్నంగా ఆహ్వానిస్తారు. అందులో భాగంగా ఈ ఏడాది విభిన్నమైన పూల మొక్కలు, భిన్నమైన రంగుల కలయికతో నర్సరీ మొక్కలకు, మొక్కల ప్రియులకు శుభ సంకేతాన్ని పంపారు. ఇవి చాలా బాగున్నాయంటున్నారు స్థానికులు.